హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా దగ్గరికి వాషింగ్ మిషన్ అయితే క్లీనింగ్కి వచ్చింది. దీన్ని మేము ఎలా క్లీన్ చేస్తామో అసలు 2 years అవుతుందంట క్లీన్ అంటే వాళ్ళు కొనుక్కొని. ఇది ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను, ఎలా క్లీన్ చేయాలి. ఇది మనకు వచ్చేసి వర్ల్పూల్ కంపెనీదండి. చూసారా ఎంత డస్ట్గా ఉందో. ఇది ఎలా వదిలేస్తే ఏమవుతుందంటే మొత్తం డస్ట్ పట్టేసి మీకు వాటర్ బయటకు వెళ్ళిపోయేది అవన్నీ మొత్తం బ్లాక్ అయిపోతాయండి. అప్పుడప్పుడు ఒక 6 నెలలకి ఒకసారి లేకపోతే 1 yearకి ఒకసారి అంటే యూజింగ్ బట్టి కొంచెం క్లీన్ చేసుకుంటే మనకి కొంచెం సేఫ్గా ఉంటుంది. మోటార్ అలాంటివి ఏం పోకుండా ఉంటాయి. చాలామందికి తెలియదు, అంటే కొంతమంది క్లీన్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు. తెలియనప్పుడు క్లీన్ చేసి ఇబ్బంది పడే కంటే మోటార్ అది వాటర్తో తడిసిపోతే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది వైర్లు ఊడిపోయినా. తెలిసిన టెక్నీషియన్స్ కానీ కొంచెం తెలిసిన వాళ్ళు కానీ ఇలా ఓపెన్ చేసి స్క్రూ ఉంటుంది, మీకు ఓపెన్ చేశాను కదా స్టార్టింగ్లో, ఆ స్క్రూ ఉంటుంది. స్క్రూ చేసి మన వాడే బ్రష్తో, పాత బ్రష్లతో కానీ లేకపోతే ఏదైనా వేస్ట్ క్లాత్ కానీ లేకపోతే పెయింట్ బ్రష్లు కానీ ఇలాంటి వాటితో మనం కొంచెం లిక్విడ్ లాంటిది ఏమన్నా వేసి క్లీన్ చేస్తే క్లీన్ అవుతుంది. క్లీన్ అవ్వకపోతే నేను ఒక లింక్ పెడతాను మీకు, ప్రోడక్ట్, దాంతో యూజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇదేంటంటే చాలా బాగా వర్క్ అవుతుంది. అలాంటి డర్ట్ వాటిలన్నా నాచు అలాంటిది ఏమైనా పట్టినా సరే అది చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది. మీకు ఆ ప్రోడక్ట్ కూడా మీకు చూపిస్తాను ఇందులోనే. నేను వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసాను, కానీ పెద్దగా రిజల్ట్ ఏమి లేదు. ఎందుకంటే బాగా మట్టి పట్టేసింది, మనకు బట్టలకున్న మట్టి అనేది అందులో బాగా పెరిగిపోయింది. అదంతా మనకి సిల్వర్ అండి, సిల్వర్ కాబట్టి కొంచెం అది కూడా కొంచెం వేరే విధంగా అయిపోయింది క్లీన్ అవ్వకుండా. అయితే సిల్వర్ కానీ ఇత్తడి కానీ అలాంటి సింక్స్ కానీ ఇలాంటి నాచు ఏదేమైనా సరే మనకి క్లియర్గా ఒక 5 minutes అంటే ఒక 5 minutes 10 minutes మనం దాన్ని కొంచెం రఫ్ చేసి వదిలేస్తే చాలా బాగా రిజల్ట్ వస్తుంది. ఆ లిక్విడ్ కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా ఎంత బాగున్నా అసలు ఏమీ యూజ్ అవ్వట్లేదు. ఇది కూడా జస్ట్ ఫామ్లో సరే పెద్దగా రావట్లేదు, అక్కడక్కడ వస్తుంది చిన్న చిన్నది, కానీ మనకు టైం వేస్ట్. అలాగే గట్టిగా పావునప్పుడు ఒక్కొక్కసారి ఇరిగిపోతూ ఉంటాయి, ప్లాస్టిక్ కాబట్టి కొంచెం చూసుకొని ఉతకాలి, అదే తోమాలి. ఇది చూసారు కదా అల్ట్రా గార్డ్ అని, ఇది బాత్రూంలో నాచు పేరుకుపోయినా అలాగే మనకి ఇత్తడివి ఇలాంటి అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. మీకు ఇప్పుడు ఇది వాటర్లా చూపిస్తుంది కదా, కొంచెం వాటర్ కలిపాను అందులో మీకు చూపించడం కోసం. మళ్ళీ నేను కొత్తగా చూపిస్తున్నానండి, కొత్త బాటిల్ ఓపెన్ చేసి. ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే యాసిడ్ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. కొంతమంది అలాంటి పోకపోతే యాసిడ్ అది పోస్తూ ఉంటారు, దానివల్ల కొంచెం ప్లాస్టిక్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. తర్వాత బట్టలు కూడా అందులో ఎక్కడైనా యాసిడ్ వాటర్ ఏమైనా ఉండిపోతే బట్టలు కూడా కలర్ పోవడం, చిరిగిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి యాసిడ్లు అవి వేయకండి. మనకి చూసారు కదా క్లీన్ చేస్తే కొంచెం వస్తుంది, అంటే వాటర్ కలిపిన లిక్విడ్ వస్తుంది. అయితే నేను ఈ విధంగా పోసాను డైరెక్ట్గా, ఎందుకంటే కొంచెం ఎక్కువ డర్టీగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా పోసాను. ఇది బ్లూ కలర్లో ఉంటుంది, చూస్తారు కదా నేను చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంటుందో. బ్లూ కలర్లో అలా కొంచెం లిక్విడ్లా ఉంటుంది. అందులో కొంచెం వాటర్ పోసి, బయటనైతే వాటర్ పోసి మనకి బాత్రూంలో అవి క్లీన్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం జగ్గులో వాటర్ కలుపుకొని లైట్గా అదొకసారి లిక్విడ్ వేసుకొని
ఒకసారి జస్ట్ అంతా కలిపేస్తే మనకి బాత్రూమ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. టైల్స్ కానీ అలాంటివి ఏమన్నా ఇబ్బంది పడవు, అంటే ఇబ్బంది పెట్టవు మనల్ని. చాలా నీట్గా వచ్చేస్తాయి. తర్వాత పాడవడం కూడా ఉండదు. చూసారు కదా ఎంత అలా వచ్చేస్తుందో, చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నీ మనకి. అయితే ఈ ప్రోడక్ట్ని నేను ట్యాగ్ చేస్తాను. మీరు కూడా ఒకవేళ కావలిస్తే మీరు ట్యాగ్ చేసుకొని మీరు వాడుకోండి. అలాగే ఒకవేళ ఏమన్నా అవసరమైతే మీకు షాప్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే మీరు తీసుకోవచ్చు. దీనికి ఒక యాప్ ఉంటుంది, అలాగే ఒక ఐడి కూడా ఉంటుంది. ఏమన్నా మీకు అవసరమైతే ఇలాంటి మంచి ప్రొడక్ట్స్ అయితే మీకు నేను చెప్తూ ఉంటాను. మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నా నెంబర్ కూడా ట్యాగ్ చేస్తాను. మీకు ఇలాంటి అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ బాగుంటాయి. ఇందులో కూడా మీకు ఎటువంటి సందేశం వచ్చినా నాకు మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. నా నెంబర్ కూడా డిస్ప్లే మీద ట్యాగ్ చేస్తాను. ఇప్పుడు ఆన్ చేసి, ఎందుకంటే అందులో ఉన్న వాటర్ మొత్తం డస్ట్ మొత్తం క్లీన్ అయిపోవాలంటే P7లో పెట్టాలి. మనకి ఏంటంటే డ్రై పొజిషన్లో పెట్టాలి. ఈ డ్రై పొజిషన్లో పెట్టడం వల్ల అందులో ఉన్న డర్టీ వాటర్ అలాగే ఏమన్నా వేస్ట్ ఏమన్నా ఉంటే మొత్తం క్లియర్ అయిపోయి కిందకి పోతాయి. తర్వాత మనం కొంచెం వాటర్ పట్టించి ఫస్ట్ ఏమో కొన్ని బట్టలు, చిన్న బట్టలు ఏమైనా ఉంటే ఆ బట్టలు వేస్తే మనకి ఏంటంటే క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్ మొత్తం నిండుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ జస్ట్ చాలా స్పీడ్గా మనకి వాటర్ కిందకు పోతుంది. కాబట్టి ఇంకేమన్నా మిగిలి ఉంటే ఆ డస్ట్ అనేది మొత్తం క్లియర్ అయిపోయి కిందకు పోతుంది. మీరు చూడండి ఎంత డస్ట్ వాటర్ వస్తుందో, చూసారు కదా ఎంత బ్లాక్ వస్తుందో. ఇప్పుడు క్లియర్గా వస్తుంది, అంటే మనకి ఎంతో క్లియర్గా అంటే డస్ట్ అనేది ఎక్కువ లేదు. దానివల్ల మనకి క్లియర్గా వచ్చేస్తుంది. లేకపోతే మందికి బాగా ఎక్కువ ఉంటుంది. ఇలాగ మనకి ఈ స్పిన్ అనేది తిరుగుతుంది కదా, డ్రై స్పిన్. ఈ స్పిన్ తిరిగినప్పుడు మనకి ఏంటంటే ఆ వాటర్ ఏమన్నా ఎక్కడైనా వాటర్ ఉన్నా సరే మనకి క్లియర్గా వచ్చేస్తుంది. మనకి ఇలా వేసిన తర్వాత, ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం మొత్తం బిగించేద్దాం. ఎందుకంటే అది బిగించేసిన తర్వాత మనకి బట్టలు అనేవి ఒకసారి వేసుకోవాలి. ఒకవేళ వేసుకోకపోయినా అంటే వేస్ట్ అవుతాయి, వాటర్ మనకి సేవ్ చేసుకోవాలనుకుంటే బట్టలు వేసుకోవచ్చు. లేకపోతే మనకి బట్టలు లేకపోయినా సరే మనకు కొంచెం లిక్విడ్ వేసి వాటర్ అనేది, చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. స్టార్టింగ్కి ఇప్పటికి మీకు తేడా కనిపిస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే సిల్వర్ అనేది కనిపించేది కాదు, ఆ స్టార్ లాగా ఉన్నది. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇలాగ మనం క్లీన్ చేసుకోవడం వల్ల మోటార్కి అయితే భారం పడదు. ఎందుకంటే అది డస్ట్ క్లీన్ అయిపోయి, అదే డస్ట్ పెరిగిపోయి మనకి దాని మీద ఎక్కువ భారం పడుతుంది మోటార్ మీద. అందువల్ల తొందరగా మోటార్లు అయిపోవడం జరుగుతుంది. అప్పుడప్పుడు క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకుంటే మీకు ఇవి సేఫ్గా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నేను క్లీన్ చేసి క్యాప్ అయితే బిగించేసాను. మీరు చూడొచ్చు, బోల్ట్ కూడా నేను బిగించాను. బోల్ట్ అనేది కొంచెం ప్రాపర్గా బిగించుకోండి. లాస్ట్ని ఒక వాష్ అయితే వేయండి. ఎందుకంటే వాష్ చేయడం వల్ల, అంటే మనకి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి మనం క్లీన్ చేయడం వల్ల ఇంకేమన్నా డస్ట్ ఏమన్నా ఉన్నా ఆ బ్లాక్స్, అంటే కన్నాల్లోకి ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉండిపోయినా సరే మనకి వాటర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ బట్టలు అయిపోయినా మనకి నార్మల్గా వాటర్ నింపి అది వాష్ అయితే చేయండి. దీని వల్ల ఏంటంటే ఆ బ్లాక్స్, అంటే హోల్స్ అనేవి బ్లాక్స్ అయిపోకుండా, ఎందుకంటే మనం క్లీన్ చేసిన డస్ట్ అంతా పెరిగిపోయి ఉంటుంది కాబట్టి మనకు అవి క్లియర్గా క్లీన్ అవ్వడానికైతే మనకి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.